పోతున్నారా, కాంట్రాక్ట్ పిలుస్తున్నారా, కమిషన్లు ఇస్తున్నారా? సోషల్ ప్రింట్ మీడియా వాళ్ళు అడుగుతున్నారు. ఇందాక మా ఉషమ్మ చెప్పినట్లుగా 30వ తారీఖు రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై రైతులందరూ కూడా సమాయత్తమై 1 కిలోమీటరు పాదయాత్రను, అంటే 304 కిలోమీటర్ హంద్రీనీవా కాలువ నుంచి ఏదైతే ఆప్టేక్ పాయింట్ ఉందో మడకశిర బ్రాంచ్ కెనాల్, అక్కడ 0 నుంచి 1.25 దగ్గర పంప్ హౌస్ వరకు కూడా ఒక పాదయాత్రను చేపట్టడము జరుగుతూ ఉంది. ప్రభుత్వము గుడ్డిగా నిద్రపోతూ ఉందా, నిద్ర నటిస్తూ ఉందా ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే మొన్న చోళ సముద్రం దగ్గర జరిగినటువంటి రైతు పాదయాత్ర హంద్రీనీవా కాలువ మీద, ఆ సందర్భంగా మా నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రతిగా ఒకరిద్దరు శాసనసభ్యులు మరి చోటమోటా నాయకులు కూడా స్పందించడం జరిగింది. ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలపైన స్పందించదు, రైతు సమస్యలపైన స్పందించదు, రైతు దోపిడీ విధానాలను సరిదిద్దుకోదు, కానీ ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కాలనేటువంటి ఒకే ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతోంది చంద్రబాబు ప్రభుత్వం. అయ్యా చంద్రబాబు గారు, నువ్వు హంద్రీనీవాను 5 టీఎంసీల తాగునీటి పథకానికి నువ్వు పరిమితం చేస్తే, కాగితాలకు పరిమితం చేస్తే, మా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలతో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ ఎన్రూటెడ్ విలేజెస్లో, అంటే దారిలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీళ్ళు అందించే విధంగా ఆయన ప్రాజెక్టును దాదాపుగా చేపడుతూ పూర్తి చేసేటువంటి తరుణంలో ఆయన మరణించినారు. జీడిపల్లి జలాశయం వరకు నీళ్లు కూడా తీసుకొని వచ్చినారు. మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరొక 4 అడుగులు ముందుకు వేస్తూ ఈ 40 టీఎంసీల హంద్రీనీవాను 83 టీఎంసీలుగా ఎన్హాన్స్ చేస్తూ, అంటే ఈ హంద్రీనీవా ఆయకట్టు ప్రాంతాలైనటువంటి రాయలసీమ 4 జిల్లాలకు కూడా హంద్రీనీవా కాలువను 6300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తూ తద్వారా 63 టీఎంసీలను తీసుకొచ్చే విధంగాను, మరియు వెనకాల ఉన్నటువంటి చిత్తూరు కడప జిల్లాలకు నేరుగా గాలేరు నగర్ నుంచి 20 టీఎంసీలు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తీసుకొని వచ్చి హంద్రీనీవా చిత్తూరు జిల్లా ప్రాంతంలో కనెక్ట్ చేసే విధంగా ఆయన ప్రాజెక్టులు చేపట్టినారు. అందులో గాలేరు నగర్ నుంచి హంద్రీనీవా చిత్తూరు ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది దాదాపుగా 50% 60% పూర్తి చేశారు. అంటే మా రాయలసీమ ప్రాంత రైతులకు 40 టీఎంసీలు సరిపోవు, 83 టీఎంసీలు అయితే కొంత ఊరట కలుగుతుందని మా పట్ల దయాద్ర హృదయంతో ఆలోచన చేసిన వాడు మా జగన్మోహన్ రెడ్డి. మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 40 టీఎంసీల హంద్రీనీవాలో 6 లక్షల ఆయకట్టును ఎగరగొడుతూ జీవో నంబర్ 22 ఇచ్చారు 2015లో. ఇదేంటని మా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి నాయకులు ప్రశ్నిస్తే మా విధానం అదే అన్నారు. మీరందరూ కూడా మా విధానం అన్నారంటే రైతు పొలానికి నీరు చేరకుండా చేయడమే మీ విధానమా? 40 టీఎంసీల హంద్రీనీవాను కేవలము చెరువులకు నీళ్ళు ఇచ్చే విధంగా, అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టుగా మార్చేటువంటి కార్యక్రమం మీరు చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెరువులకు నీళ్ళు ఇస్తూ కొత్తగా రూపొందించినటువంటి భైరవంతిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అదేవిధంగా గాజుల దున్నెకు డ్రింకింగ్ వాటర్ డోన్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఈ కొత్త ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తూ, చెరువులకు నీళ్ళు ఇస్తూ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్టుని ఎన్హాన్స్ చేశారు. మళ్ళీ మీరు వచ్చి ఈరోజు తిరోగమనమే మీది. మీ అభివృద్ధిలో పురోగమనం లేదు, తిరోగమనమే. నీటి విషయంలో, నిధుల విషయంలో మాత్రమే పురోగమనము. నీటి విషయంలో దీన్ని 83 టీఎంసీల ప్రాజెక్టును మళ్ళీ 40 టీఎంసీలకే కుదిస్తూ 3850 క్యూసెక్కులకు మాత్రమే హంద్రీనీవా మొదటి ఫేజ్ను పరిమితం చేస్తూ, రెండవ దశలో భవిష్యత్తులో వెడల్పు చేసే అవకాశం లేకుండా కాలువ లైనింగ్ చేసి కుప్పం వరకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మీరు చేశారు. అంటే మీరు 40 టీఎంసీలను 4 జిల్లాలకు పంచితే, అంటే జిల్లాకు 10 టీఎంసీలు ఇస్తే, మా జగనన్న 63 టీఎంసీలకు హంద్రీనీవా ఎన్హాన్స్ చేస్తూ దాన్ని అనంతపురం కర్నూలు జిల్లాకే పరిమితం చేశారంటే దాదాపుగా 40 టీఎంసీలు అనంతపురం జిల్లాకు తీసుకొచ్చే విధంగా మా జగనన్న పనిచేశారు.
మీకు నచ్చలే, మీకు క్రెడిట్స్ కావాలా, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, రైతుల కడుపు నిండుతుంది, రైతులు సంతోషంగా ఉంటారు, వ్యవసాయం పండగ అనిపిస్తుంది. అది మీకు నచ్చలే కాబట్టి ఈ ప్రాజెక్టును మీరు రద్దుపరిచారు. 6300 క్యూసెక్లు ఎన్హాన్స్ చేసే ప్రాజెక్టును మీరు రద్దుపరిచారు. ఇది మీ విధానం. మీరు 2014-19లో మీరు చేసిన పనులు కూడా హంద్రీనీవా ప్రాజెక్టు ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ మిగిలిన పనులను ఇబ్బడి ముబ్బడిగా అనేక రెట్లు ధరలు పెంచుకుంటూ 100 కోట్ల 1000 కోట్ల దోపిడీ చేశారు మీరు. ఉదాహరణకి 2వ ప్యాకేజ్ 10 కోట్ల మిగులు పనులను 100 కోట్లకు చేశారు. 3వ ప్యాకేజ్ 40 కోట్ల మిగులు పనులను 100 కోట్లకు చేశారు. 36వ ప్యాకేజీ 55 కోట్ల మిగులు పనులను 400 కోట్లు చేశారు. అంటే ప్రధాన కాలువలో మాత్రము మీరు మీ దోపిడీకి అంటే మీ నిధులు ఏడబారుతాయి అవి మాత్రం మీరు చేశారు. మళ్ళీ మీ ముఖ్యమంత్రి గారు భైరవాన్ తిప్పకు దాదాపుగా 1000 కోట్లు ల్యాండ్ ఎక్విషన్తో కలిపి, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు దాదాపు 1100 కోట్లు ల్యాండ్ ఎక్విషన్తో కలిపి, 36 ప్యాకేజీకు ఉరవకొండ నియోజకవర్గంలో ఆయకట్టుకు 80,000 ఎకరాలకు అదొక 400 కోట్లు ల్యాండ్ ఎక్విషన్తో కలిపి ఒక 600 కోట్లు. అంటే దాదాపుగా 2600 కోట్లకు టెండర్ పిలిచి మీరు ఎంత ఖర్చు చేశారు? ఎంత ఖర్చు చేశారు? 100 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. ఉరవకొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 36 ప్యాకేజీలో కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకి రాయదుర్గానికి సంబంధించినటువంటి భైరవాన్ తిప్ప మరియు లిఫ్ట్ ఇరిగేషన్స్కి మరియు 114 చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లో మరియు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లో 2600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది మీ చిత్తశుద్ధి. అయ్యా కేశవ్ గారు, అయ్యా జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ చిత్తశుద్ధి ఇది. మళ్ళీ అవన్నీ పనులన్నీ పాత రేట్లతో పనులు చేయాలి కాబట్టి భైరవాన్ తిప్ప ప్రాజెక్టును అటకెక్కించినారు. అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగేషన్స్కి అటకెక్కించినారు. 36వ ప్యాకేజీ పనులు ఆ రోజుల్లో 2015లో మీ ప్రభుత్వం వచ్చినాక రద్దు చేసిన ఈపీసీ విధానంలో ఉన్న ప్యాకేజీలో 55 కోట్ల మిగులు పనిని ఈరోజు జీఎస్టీతో కలిపి 550 కోట్లకు పెంచినారు, 10 రెట్లు. దీనికి పైగా ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ మళ్ళీ 200-300 కోట్లు. ధనం బారుతాందా, నీళ్లు బారుతాందా? నేను ఈ జిల్లా మంత్రులను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నా. మరి మేమేదో గొప్పగా ఖర్చు పెట్టాం, 3850 కోట్లు మొదటి సంవత్సరంలో ఖర్చు పెట్టినామని చెప్తున్నారు హంద్రీనీవా లైనింగ్కి. హంద్రీనీవా కాంక్రీట్ లైనింగ్ ఫేజ్ 2లో మీరు చేయడం వల్ల 1,00,000 ఎకరాలలో ఈరోజు భూగర్భ జలాలు పడిపోయినాయి. మీరు కెనాల్లో కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల 1,00,000 ఎకరాలలో భూగర్భ జలాలు పడిపోయి 1000 బోర్లు ఎండిపోయి వేలాది మంది రైతులు పంటలు పెట్టడం మానుకున్నారు. ఇది మీరు చెక్ చేసుకోండి, మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డేటా తెచ్చుకోండి. ఇది మీ నిర్వాకం. ఎవరయ్యా లబ్ధి పొందినారంటే ఆ 3850 కోట్ల నిధులు కుప్పానికి పోయినాయి. కుప్పలు కుప్పలుగా మీరు లెక్కలించుకున్నారు. 40% లాభాలతో ఆడే రాయి ఉంది, ఆ కాలువ మీద బ్లాస్టింగ్ చేసినటువంటి రాయి ఆడే ఉంది, దాన్నే క్రష్ చేసి ఆడే కాంక్రీట్ వేసినారు. మీకు ఖర్చు అయింది 4,000 రూపాయలు కాంక్రీట్కి అయితే 7,200 రూపాయలు విత్ జీఎస్టీ ఇన్పుట్ మీకు వచ్చిన రేట్. ఇవి కాకుండా ఎడిషనల్ ఐటమ్స్ లాభాలు వచ్చేటువంటి షార్ట్ క్రేటింగ్ లాంటి ఐటమ్స్ ఎడిషనల్గా 40% అంటే దాదాపు 1,500. దరిద్రం అంటే 1000 కోట్ల నుంచి 1,200 కోట్లు దోపిడీ చేశారు, నిధులు బారిచ్చారు. మీరు మాకేం మేలు చేయలే, గొంతు కోసినారు. ఈరోజు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో రైతుల్ని, ఉభయ చిత్తూరు జిల్లాలో రైతుల్ని గొంతు కోసినారు. మీ గొప్పల కోసం, మీ లాభాల కోసం కుప్పంకి నీళ్ళు తెచ్చినామని చెప్పుకోవడం కోసం. మరి డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం జరగకుండానే తలలో గుజ్జున్నాడు ఎవరైనా, రైతుల మీద ప్రేమ ఉన్నాడు ఎవరైనా కూడా డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం చేయకుండానే ప్రధాన కాలువ లైనింగ్ చేస్తారా? దేశంలో ఏదైనా జరుగుతుందా? ఎప్పుడో 100 ఏళ్ల కింద ఉన్నటువంటి కేసీ కెనాలు మొన్న 20 సంవత్సరాల కింద లైనింగ్ చేసినారయ్యా. 80 సంవత్సరాల పాటు నీళ్లు బారిచ్చి చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోకపోతే మొన్న 20 ఏళ్ల కింద కేసీ కెనాల్ లైనింగ్ చేసినారు. 100 ఏళ్ల కింద ప్రాజెక్టు. ఇదా మీ విధానం? మరి మడకశిర బ్రాంచ్ కాలువ పనులు మొన్న టెండర్లు పిలిచినారు 800 కోట్లు. మడకశిర బ్రాంచ్ కాలువ పనులకు టెండర్లు పిలిస్తే ఆ రోజుల్లో మడకశిర బ్రాంచ్ కాలువ మొత్తము నిర్మాణం 0 నుంచి 200 కిలోమీటర్ వరకు కూడా మొత్తము నిర్మాణం అంతా కూడా కలిపితే ఒక 300 కోట్ల 400 కోట్లతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు స్టార్ట్ అయితే ఈరోజు కేవలం మొదటి 70 కిలోమీటర్లు కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్లు తీసుకుపోయింది. అప్పుడు బావ కోసము 70 కిలోమీటర్ వరకు బాలయ్య బామర్ది కోసము, దాంట్లో 800 కోట్లు. 40%కు తక్కువ లేకుండా లాభాలంటే 300 కోట్ల దోపిడీ. ఇదే మే విధానం. ఏం పక్కనే అమ్మిలేని సురేంద్ర ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ 40% లెస్తో హైవే టెండర్లు వేసినాడే, కాలువ పనులు ఎందుకు చేయడం 40%తో?
కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి 49% లిస్టుతో హిందూపురం రోడ్డు టెండర్ వేసినాడు నేషనల్ హైవే. ఇది ఎందుకు చేయరా 40%తో? అంటే ఈ 40% యాటికి పోతుందా మీ కాంట్రాక్టులు డబ్బులు? ఆడ చూస్తే 1100-1200 కోట్లు లైనింగ్లోను, ఇది ఒక 300-400 కోట్లు, 1500 కోట్లు తిన్నారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి. తినడానికి పన్నాగం వేయడమో తప్ప మీకు నిజంగా నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే పిల్లకాలువల నిర్మాణం చేపట్టిందరు. మీరు మడకశిర బైపాస్ కెనాల్, మా జగనన్న మడకశిర నియోజకవర్గానికి తీసుకొచ్చిన కెనాల్ 120 కోట్లు 130 కోట్లు. ఆ ప్రాజెక్టుని ఎందుకు అటకెక్కిచ్చినారు? అది పాత రేట్లతో ఉంది. ఆ కాంట్రాక్టర్ పని చేస్తే మాకేం డబ్బులు ఇడు. కొత్తగా మళ్ళీ ఇది ఇట్లా చుట్టుకొని పోయి హిందూపురం దాటుకొని పోయి మళ్ళీ మన్నూరు వరకు వచ్చి ఇక్కడ మడకశిర దగ్గరికి నీళ్ళు తీసుకొని వస్తాం. ఇది జరిగేది ఎప్పుడో, మీరు నిధులు ఇచ్చేది ఎప్పుడో, అవి పనులు అయ్యేది ఎప్పుడో. వాళ్ళు 2600 కోట్ల రూపాయలు బీటీపీ యూపీపీ 36 ప్యాకేజీలో మీరు ఖర్చు పెట్టిన 100 కోట్ల విధానం చూస్తే మీరు ఇది కూడా 2-3 ఏళ్ళు పడాలంటే మడకశిర బైపాస్ కెనాల్ తుస్సే. గొప్పగా జబ్బలు జరుచుకుంటూ మాట్లాడితే కాదు, చిత్తశుద్ధి ఉండాలి శాసనసభ్యులు. మా ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలా, మేము ఎమ్మెల్యేగా మమ్మల్ని గెలిపించిన ప్రాంతం నీళ్లు తీసుకుని చిత్తశుద్ధి ఉండాలి. ఏడుంది మీకు? మరి ఇంతకంటే ఘోరమైంది. పేరూరు డ్యాముకు ఆడ తురకలాపట్నం నుంచి నీళ్ళు ఇస్తే ఏం సవితమ్మ నీకు చేత కాదా? పరిటాల విగ్రహాలు పెడతావు నువ్వు, పరిటాల సుంటను ఒప్పించలేవా పేరూరు డ్యాముకు నీళ్ళు ఇచ్చేదానికి? ఆడ రొద్దం మండలంలో తురకలాపట్నం దగ్గర నీ చెరువు మరొక కనీసము దానికి రిపేర్ ఖర్చులు పెట్టుకోలేకపోయినావు నువ్వు. ఆ మరో పారితే పేరూరు డ్యాముకు నీళ్లు పోవా? 2 ఏళ్ళు రైతులు బతకరా? మీ రొద్దం మండలం రైతులు బతకరా? పేరూరు డ్యాముకు నీళ్ళు వస్తే కమ్మదూరు మండలం సహా రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల రైతులు బతకరా? అంటే నీళ్ళు ఇస్తే రైతులు బతుకుతారు, బతకూడదు. కొత్త కాంట్రాక్టులు తెచ్చుకుంటే నిధులు వస్తాయి, మీకు నిధులు పడితే మీరు బతుకుతారు. ఇది మీ విధానం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మా జగనన్న అనంతపురం కర్నూలు జిల్లాలకి 63 టీఎంసీల హంద్రీనివాన్ని పరిమితం చేస్తూ చిత్తూరు కడప జిల్లాలకు గాలేరు నగర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చాడు. 20 టీఎంసీల ప్రాజెక్ట్ 2000 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే దానికి నీళ్లు రావాలంటే ఈరోజు పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టిన హంద్రీనివా 40 రోజుల నుంచి 50 రోజులకు మించి ఫ్లడ్ డేస్ ఉండవు. పాలమూరు రంగారెడ్డి మేము చంద్రబాబు కన్సెంట్ తీసుకొని మేము మొదలు పెడతాము, దానిలో నీళ్ళు ఇస్తాము అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు ఆయన రాయలసీమ లిఫ్ట్ నేనే ఆపిచ్చినా చంద్రబాబుతో మాట్లాడని చెప్పినాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన చెప్పినట్లు చంద్రబాబు రేవంత్ రెడ్డి కలుసుకొని పాలమూరు రంగారెడ్డి స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆ దిండి స్కీము, కలవకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ అయితే రోజుకు 3 టీఎంసీలు కొడతారు. అప్పుడు 40 రోజులే వరద జల్లాలు హంద్రీనివాకి. ఈ 40 టీఎంసీల హంద్రీనివా 3850 క్యూసెక్ల ప్రకారం ఇస్తే అబ్బాబ్బ అంటే 20 టీఎంసీలకు మించిరావు. ఏడబెట్టుకుంటావు నాయన నీళ్ళు? తాగునీటి ప్రాజెక్టుగా నువ్వు చేస్తున్నావు చంద్రబాబు హంద్రీనివాని. ఇది పరిస్థితి గమనించి 20 టీఎంసీలు అదనంగా వాళ్ళకి ఇచ్చి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి చిత్తూరు కడప జిల్లాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు తీసుకొని వచ్చినాడు జగనన్న. దానికోసమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసినాడు. 3 టీఎంసీలతో పంపింగ్ చేయాలా, పాలమూరు రంగారెడ్డితో పోటీపడి పంపింగ్ చేసి రాయలసీమను కాపాడుకోవాలనేసి జగనన్న తపన. ఇది గుర్తించకుండా క్రెడిట్ల కోసము ఆ చిత్తూరు జిల్లాలో పిఎల్ఆర్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారనేసి ఆ గాలేరు నగర్ నుంచి హంద్రీనివా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసి అది పెద్దిరెడ్డి అన్నకో జగనన్నకో మంచి పేరు వస్తుందని ఆపినావు. ఇక్కడ ఉన్నటువంటి పేరూరు డ్యామ్కు మీరు ఊరినే తురకలాపట్నం కాడ ఫ్రీగా నీళ్ళు ఇస్తే మంచి పేరు జగనన్నకు వస్తుందని ఆపినావు. అంటే నీ రైతులకు నీళ్ళు ఇచ్చే పనులు నువ్వు చేయవు. ఇంకా నువ్వు చాలు, నీ దోపిడీ విధానం చాలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మీ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారో మీకే, మీ లోకేష్ ఏం చెప్తున్నాడో మీకే. అనంతపురం జిల్లాలో రైతులు కరువు బారిన పడి వలసలు పోతా ఉన్నారు. బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొని వస్తున్నావు. మళ్ళా నువ్వు ఈ విధానాలు మార్చుకొని ఈ ప్రాజెక్టులు కేవలం రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుగా దీన్ని మార్చాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మా యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చిన్నకొత్తపల్లి మండలం న్యామద్దల పొలంలో న్యామద్దల గ్రామంలో మేము 30వ తారీఖున ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా రైతులందరూ నోటికి టవాలు చుట్టుకొని వచ్చి మౌనంగా కూర్చునేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందే విజ్ఞప్తి చేస్తాం.